రాజు నువ్వు ఎక్కితే ఉండదు ప్లీజ్. వద్దు, అంత పెద్ద సాహసం అయితే చేయకు ప్లీజ్. స్కూల్ పోతే ఇదే పనిష్మెంట్ ఇంకోసారి. రాజు ఒకసారి ట్రై చేస్తా. సారీ రాజు బైక్ ఏంటిది? ఇది మన ఇదే సౌన్పల్లి టెంపుల్. వెల్కమ్ బ్యాక్ టు ది మా ఛానల్. మీరు చూస్తున్నారు గోరాజా గో వ్లాగ్స్. అయితే మన ఇంట్రడక్షన్లో మన అన్నని పరిచయం చేద్దాం. అలే అన్న. హాయ్ ఫ్రెండ్స్. అన్న పేరు శ్రీధర్ అన్న. మనకి చాలా సపోర్టివ్గా ఉంటాడు. అలాగే రాజు తెలుసు కదా మీకు, రాజు అండ్ సాయి ఆల్రెడీ అందరూ తెలిసే ఉంటుంది. సాయి అయితే ఇప్పుడు వరంగల్ ఫోర్ట్కి వచ్చాము. ఇక్కడ వరంగల్ ఫోర్ట్లో ఏమేమి ఉన్నాయో చూపెడతాను, చూద్దాం. చలో రైట్. వెళ్ళి మన ఫ్రెండ్స్తో వెళ్తున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు చూడండి. ఇంకా శ్రీధర్ అన్న అండ్ రాజు ఉన్నారు. ఇంకా మీరు చూడొచ్చు. మేము స్కూటీ మీద వెళ్తున్నాం సాయి తోటి. అన్నదానం పెడతారు. ఇక్కడ మన వరంగల్కి వచ్చినాం. మన కిలో వరంగల్కి వచ్చినాం. కిలో వరంగల్కి వెళ్ళి ఒకసారి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఎలా ఏమేమి ఉంటాయో చూసి వచ్చేద్దాం. చలో రైట్. వావ్, వీఆర్ ఎంటర్డ్ ఇంటూ కిలా వరంగల్. మీరు వ్యూ చూడండి ముంగడ. నేను బాగా చూపెడతాను. వెనుక నుండి ఏం కనబడదు కాబట్టి ముంగట నుండి చూపెడతాను. చూడండి. కాకతీయ కాలం నాటి కోట ఇది. ఈ కోటను చూస్తే మీరు చాలా మంది చూసే ఉంటారు. ఇక్కడ వరంగల్లో చాలా మంది చూసే ఉంటారు. కానీ వాళ్ళు చూపెట్టడం వేరు, నేను చూపెట్టడం వేరు. మన ఛానల్ కూడా వస్తుంది కాబట్టి అందరు చూడవలసిందే. ఓకే, చూద్దాం. చలో. ఓకే గైస్, మీరు చూడొచ్చు ఇక్కడ లొకేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా. అండ్ ఫోర్ట్ వరంగల్కి వచ్చాం మనం. ఫోర్ట్ వరంగల్లో లొకేషన్ అయితే మీరు చూడొచ్చు ఏ విధంగా ఉన్నదని. ఇక్కడ టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఆ టెంపుల్స్ కూడా చూసేసేద్దాం తొందరగా. చలో లెట్స్ గో టు ఫోర్ట్ వరంగల్. అయితే మన ఇంట్రడక్షన్లో మన అన్నని పరిచయం చేద్దాం. అలే అన్న. హాయ్ ఫ్రెండ్స్. అన్న పేరు శ్రీధర్ అన్న. మనకి చాలా సపోర్టివ్గా ఉంటాడు. అలాగే రాజు తెలుసు కదా మీకు, రాజు అండ్ సాయి ఆల్రెడీ అందరూ తెలిసే ఉంటుంది. సాయి అయితే వరంగల్ ఫోర్ట్కి వచ్చాము. ఇక్కడ వరంగల్ ఫోర్ట్లో ఏమేమి ఉన్నాయో చూపెడతాను, చూద్దాం. చలో రైట్. రాజు హాయ్. ఇక్కడ ఫోటో షూట్ జరుగుతుంది. శ్రీధర్ అన్న చూడు ఒకసారి. మామూలుగా ఫోటో షూట్ చేయాలి. రాజు ఫోటో తీయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఫోటో షూట్ ఎలా జరుగుతుంది. అలాగే మన ఇక్కడ లొకేషన్స్ ఏమేమి ఉన్నాయో అన్ని చూపెడతాను, చూద్దాం. ఇక్కడ పావురాలు వస్తాయి అంటే ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది. మంచిగా ఉంది. ఎలా ఉంటుంది సాయి, ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటింగ్ ఉంది. ఇప్పుడు శ్రీధర్ అన్న ఒక ట్రైల్ వేస్తాడు. శ్రీధర్ అన్న ఒకసారి పైకి అన్న పైకి. శ్రీధర్ అండ్ రాజు మొత్తం మన పావురాలకు ఫుడ్ వేస్తున్నాం మేము. చూడొచ్చు.
చూస్తున్నారు కదా ఎట్లా ఎగిరాయో మామూలుగా లేదు ఇప్పుడు ఇంకా ముంగడ బాగు 10 రూపాయలే కానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్ మన వాళ్ళందరికీ. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అసలు ఏం తిందాం నాకేం అర్థమవుతలేదు అసలు. ఏం తిందాం అన్న ఇప్పుడు ఏం తిందాం అంటావు? ఇక్కడ ఏముంటాయి మనకు ఈ పార్క్? ఇది ఏంటిది? ఇది మన ఇదే సౌకర్యపల్లి టెంపుల్ ఇది ఏంటిది? ఇది మన ఇదే సౌకర్యపల్లి టెంపుల్ వరంగల్ ఫోర్ట్ లా దీన్ని ఏమంటారు సపరేట్ పార్క్ అనమాట ఇది. అంతే వరంగల్ ఫోర్ట్ పార్క్. వరంగల్ ఫోర్ట్ పార్క్ ఇది. శ్రీధర్ అన్న చెప్పండి, నాకు కూడా క్లారిటీ లేదు. ఒకసారి అంటే సాయి జారుడు బండ ఎక్కిండు, జారుతారట చూద్దాం. జారుడు బండే కదా, జారుడు బండ ఎక్కిండు, ఒకసారి జారుతాడు చూద్దాం. రాజు ఒకసారి ట్రై చేస్తాను. సారీ రాజుబాయి దగ్గర విషయం ఏంటంటే మన ప్రీ వెడ్డింగ్ షూట్ కి చాలా మంది వచ్చారు. అవును ఇది మాత్రం కలర్ఫుల్ గా బర్త్డే షూట్స్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ. ఈ పార్క్ అయితే వాటికైతే చాలా బెటర్. ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఎక్సలెంట్. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ మాత్రం హైలైట్ చేస్తున్నారంట. మేము చూసినాం 2-3 ఫోటోస్ కూడా దిగాం. ఆ ఫోటోస్ కూడా నేను అప్లోడ్ చేస్తా, చూడొచ్చు మీరు. ఏం చెప్తాను రా మీరు? చిన్న పురాలు ఎక్కడి ఎక్కుతారు? ఇసుక పీకింది, ఇది ఇసుక పీకిందా? రాజు నువ్వు ఎక్కితే ఉండదు ప్లీజ్, వద్దు. అంత పెద్ద సాహసం అయితే చేయకు ప్లీజ్. అమ్మో ఇది ఎట్లున్నది? ఇది ఆల్రెడీ ఇది 1940 ఇది చూడ ఇలా ఉంది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో రాజు అది ఎక్కింది అనుకో మేము హాస్పిటల్ పట్టుకోవాల్సి వస్తుంది. అరే కింద పడేస్తున్నా ఇక్కడ ఆగట్లే నాకు. లొకేషన్ మాత్రం అదిరిపోయింది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో. చూద్దాం, ఇక్కడ చూడండి, ఇక్కడ చెరువు ఉంది, చిన్న చెరువు. రాజు ఒక పక్క, శ్రీధరన్న ఒక పక్క, మనం ఒక పక్క. ఇది షూటింగ్. మనం వ్లాగ్ ఇద్దాం అనుకున్న వ్లాగ్ ఎక్కువ కావట్లే, కానీ మన షూట్ అయితే ఎక్కువ అవుతుంది. చూడొచ్చు అన్న. అన్న నీ మాటలు అయితే అదిరిపోతున్నాయి అంట. నా ఛానల్ నువ్వు మిమ్మల్ని ఫోటోలు తీయడానికి మా ఫోటోగ్రాఫర్ ఎంత కష్టపడుతుంది ఒక్కసారి చూడండి. అలా కష్టపడి సన్నగా అయిపోయాడు అన్నమాట. వీడియో అంతా తీసింది అంతా శ్రీధర్ అన్న. శ్రీధర్ అన్న మీరు చూడొచ్చు ఒకసారి. చూడిగా ఫోటోషూట్ నా వ్లాగ్స్ ఏమో కానీ ఫోటోషూట్ మాత్రం చాలా ఎక్కువ అవుతుంది. వ్లాగ్స్ ఏం చేయట్లే. చూడొచ్చు మీరు, లొకేషన్స్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. మన వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఒక స్టంట్ వేస్తారు. ఏం చేద్దాం అనుకుంటారు? స్కై జంప్ పెయింట్ అవుతారు కదా. ఓకే ఒకసారి శ్రీధర్ అన్న స్కై జంప్ చేస్తాడట, చూద్దాం. చలో ఓకే శ్రీధర్ అన్న అండ్ సాయి కూడా. సాయి అయితే భయపడుతున్నాడు. శ్రీధర్ అన్న అయితే మంచి కాన్ఫిడెన్స్లో ఉన్నాడు స్కై జంప్ చేద్దామని. శ్రీధర్ అన్న నీ ఫీలింగ్ ఎలా ఉంది? స్కై జంప్ చేస్తారన్న? చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అసలు ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. అసలు ఇది మాత్రం ఫిక్సిబిలిటీగానే ఉన్నది. మరి శ్రీధర్ అన్న అవుతాడు, పైకి వెళ్ళకపోవచ్చు ఎందుకంటే సన్ లేడు. సన్ ఉంటే బాగా పోయి సన్ కిసి పెట్టచ్చు. చూసారా, శ్రీధర్ అన్నకు సన్ను కావాలి, సన్ను కీసి పెట్టేస్తాడు స్కై జంప్లో. ఇంతకుముందు పెట్టి ఈ కలర్ వచ్చింది లేదు. ఓకే అన్న స్కై జంప్ చేస్తాడు, ఒకసారి చూద్దాం. శ్రీధర్ అన్న చేసిండు. అన్న నీ ఫీలింగ్ ఎట్లా ఒకసారి చెప్పాలి? యా ఎక్సలెంట్ ఫీలింగ్. వీళ్ళు మన టీం కూడా మంచి సపోర్ట్ చేస్తున్నది. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు. సాయి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. స్కూల్ పోతే ఇదే పనిష్మెంట్. ఇంకోసారి చూస్తున్నారు కదా, సాయి గారి ఫీలింగ్ మాత్రం మామూలుగా లేదు. వాడు భయపడుతున్నాడు. చూడొచ్చు మీరు. ఆడు నేను కూడా ఎక్కుదాం అనుకున్నా, నాకు భయం అవుతుంది.
మామూలుగా లేదు ఇది వివచ్చంగా ఉన్నది పక్క ఫస్ట్ నాకు ఏం అనిపించలే కానీ థ్రిల్లింగ్ ఈ జబ్బలు బాగుంటాయి థ్రిల్లింగ్ గానే ఉన్నది ఫుల్ హ్యాపీ రాజు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మా రాజుని పంపిద్దాం అనేసరికి మా రాజు కొంచెం భయంతో ఉండడం వల్ల పంపించలేకపోతున్నాం. చాలా చాలా నేను అటువంటి సాహసాలు చేయదలుచుకోలేదు. నెక్స్ట్ పర్సనాలిటీ తగ్గినాక ప్రయత్నిస్తాం. ఓకే డన్. అదే రాజు మీ అందరం ఎక్కినాం సాయిను శ్రీధర్ అన్న నేను ఎక్కినాం. రాజు ఎక్కినాం అంటే నాకనే వెయిట్ ఎక్కువ ఉన్నాడు కాబట్టి వాళ్ళు అలవ్ చేయట్లే నాకనే రాజు వెయిట్ ఎక్కువ ఉన్నాడు. స్కై జంపింగ్ అయితే అదిరిపోయింది అన్న. స్కై జంపింగ్ అయితే అదిరిపోయింది కదా. ఎక్సలెంట్ మంచి మెమరబుల్ ఈవెంట్ అన్నమాట. వీళ్ళకి ఏమో తెలియదు కానీ వీళ్ళ ముగ్గురికి ఏమో తెలియదు కానీ నాకైతే ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు. ఎప్పుడైనా కష్టపడడానికి ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంతే. కష్టపడడానికి ఉండదు, చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇది ఎక్కాలట పైకి చూద్దాం ఒకసారి.